గుండములో చిక్కినా సుడి గుండములో చిక్కినా చేరుకుందును నా తీరం. నా చిన్ని దోనెలో ఉన్నావు యేసయ్యా, నీవున్నదో నెలో నా కన్నీ నీవేనయ్యా. ప్రేమగల దేవా, నీ రక్తములో మమ్మల్ందరినీ ప్రభువా నీ బిడ్డలముగా తండ్రి ఇక్కడ చేరి ప్రార్థించటకు నీ చూపిన కృపను బట్టి వందనాలు. ఆయా ప్రాంతముల నుండి దేవా నీవున్నావని నేను వెతుకుచు నీ సేవకుని పిలుపు ద్వారా దేవా మేమంతా ఇక్కడ మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు మా హృదయ వేదనలు అతి విస్తారములు ప్రభువా, ఇక్కట్టులో ఉన్న మా జీవితాలను ప్రభువా, మా ప్రాంతాలను, మా రక్తశక్తులను, బంధువులను వదిలి తండ్రి మేము ఒంటరిగా ఈ ప్రాంతములో నీ సేవకుని ద్వారా ఆదరింపబడి వాక్యముతో బలపరచుని దేవా అక్కడ మోకరించుటకు నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. మా అవసరతలో నీకు ఎరిగిన దేవుడు ప్రభు, ఎందుకు ఈ ప్రాంతానికి మమ్మల్ని నడిపించినావో నీకే తెలుసు తండ్రి. ప్రభు మా కన్నీళ్లను తుడిచే దేవుడవు తండ్రి, మా హృదయ వేదనలు తీర్చే దేవుడవు ప్రభు. సహాయము దయచేయి తండ్రి. నీ సహాయమును కోరుకుంటూ ప్రభు మోకరిస్తూ ప్రార్థిస్తున్నా. ఆత్మవైన దేవుడవు నీవు ఆలకిస్తావని ప్రభు, మాకు జవాబు దయచేస్తావని తండ్రి ఎంతో భారముతో తండ్రి ప్రార్థిస్తున్నాం. ఈ పునరుత్థాన దీవెనలు మాకు దయచేయండి తండ్రి. నీ పునరుత్థాన బలము, శక్తిని మాకు దయచేయి ప్రభు. నీ పునరుత్థాన జీవము ప్రవహింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ఆరాధించే ప్రతి స్థలములో, ఈ దేశంలో ఎక్కడ ఆరాధిస్తున్నారో ప్రభువా వారి మధ్యలో మీరుండి అద్భుతములను జరిగించమని ప్రార్థిస్తున్నాను. దేవా నీవే దీవించు దేవుడు. నీ యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును త్రోసివేయని కనికరము గల దేవుడవు దేవా. నీ కనికరమును కోరుకుంటూ ఈ ఆరాధనను నీ పాదములకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, దేవుని నడిపింపును బట్టి దేవునికి మొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. మనము కూర్చున్న ఈ స్థలము ఎంతో భయంకరమైనది. ఇది పరలోకమైన దేవుని గని కాబట్టి ఇక్కడ మనము ఆత్మతో ఆరాధించి దేవుని దీవెనలు పొందాలని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. నా పేరు ఎస్కే యెహోషువ. నేను మాది వరంగల్ ప్రాంతం ఉందని దేశాయిపేట గ్రామం. చాలా నిరుపేద కుటుంబం నుండి నేను రావడం జరిగింది. నా తల్లిదండ్రులు కొర్నేలియస్, సువార్తమ్మ ప్రార్థనా పరులు. వారి జీవితంలో దేవుని నమ్ముకొని దేవుని యందు విశ్వాసం ఉంచి జీవనము కొనసాగించే సమయంలో ప్రభు తన కృపను బట్టి నన్ను తన సేవ నిమిత్తమై ఎన్నుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, చిన్నతనం నుండి నేను మా తల్లిని అనుసరిస్తూ జీవనము గడిపేవాడిని. మా సంఘస్థులు, స్నేహితులు అంతా కలిసి నువ్వు చాలా బాగుపడుతున్నావు, నువ్వు సంగీతం నేర్చుకొని ఒక గొప్ప వ్యక్తిగా రావాలని నన్ను ప్రోత్సహించినప్పుడు నేను సంగీతాన్ని డిప్లొమా వరకు అభ్యసించి సినిమా రంగంలో ప్రవేశించాలని నేను ప్రయత్నించి ఎన్నో ప్రోగ్రామ్స్ నేను ఇవ్వడం జరిగింది. తిరుపతి దేవస్థానము, శ్రీశైలము, భద్రాచలము లాంటి దేవస్థానాలలో
అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి నన్ను సినిమా ఫీల్డ్కు పరిచయం చేయాలని ఆశపడ్డాడు. నేను కూడా ఎంతో ఆశతో ఒక గొప్ప వ్యక్తిగా రావాలని నేను ప్రయాసపడ్డాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని చిత్తమును మనం ఎవరము కూడా అధిగమించలేమని నా జీవితం ద్వారా మీకు సాక్ష్యమిస్తున్నాను. అలాంటి పరిస్థితి లోపల నేను ప్రయాణమైపోతున్న సమయంలో హఠాత్తుగా ఒకరోజు నేను ప్రోగ్రాం పోయి వచ్చి పడుకున్న సమయంలో నా పైన ఒక పెద్ద డేగ వాలింది. డేగ వాలినప్పుడు నేను చాలా భయపడి అరిచాను. మా అమ్మ వచ్చింది, అందరు వచ్చి, ఏంది బాబు భయపడ్డావా? ఎస్. లేచి కూర్చున్నా, చెమటలు వచ్చినాయి. ఒక వారం రోజుల తర్వాత నా దగ్గరికి ఒక తెల్ల చీర కట్టుకొని, వెంట్రుకలు వీరబూసుకొని, ముఖము లేదు, నా దగ్గరకు వచ్చి, నిన్ను తీసుకోబోతున్నా అని అన్నది. నువ్వెవరమ్మా? నేను పెద్దవారు. ఎందుకు వచ్చినావు? నిన్ను తీసుకుపోయేదానికి. వెళ్ళు. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళొక సాతాను వచ్చింది. నల్ల బట్టలు వేసుకున్నది, చింపిరి వెంటికలు వేసుకొని, నువ్వెవరమ్మా? నేను కట్టమైసమ్మను. ఎందుకు వచ్చినావు? నిన్ను తీసుకుపోయేదానికి. పంపు తెచ్చినే. ఆహా, పో. నన్ను అది భుజాన్ని వేసుకొని వెళ్తాను. దేవా అని పిలిచిన. ఆకాశం నుంచి ఒక చిన్న కర్ర దాని తల మీద అట్లా కొట్టినప్పుడు అది నన్ను కిందేసింది. నేను మళ్ళీ, ఇది సజీవమైన సాక్ష్యం, అందరూ నమ్మండి. నా ప్రయాణం ఒకవైపు, దేవుని ప్రణాళిక ఒకవైపు. అప్పుడు నేను బలహీనునైపోయినా. మరొక వారం రోజుల తర్వాత మరొక సైతాన్ వచ్చింది. నువ్వెవరు? నిర్రమార్గమును. చాలా వికృతమైనటువంటి ఆకారం. నేను చాలా బలహీనునై పడుకున్నప్పుడు, ఈ ఆకాశంలన్నీ తెరవబడ్డప్పుడు, ఈ భూమండలాలన్నీ నాకు కనిపిస్తున్నాయి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. యెహోషువా, ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా, లే. ప్రయత్నాలన్నీ, ఒకవేళ నేనే చనిపోతే నేను ఎక్కడ పాడేవాడిని? ఏ దేవస్థానము నన్ను రక్షించేది? ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి లోకాశను అనుసరిస్తూ లోక ఘనత కొరకు ప్రయాణిస్తున్న నా జీవితంలో దేవుడు నాతో మాట్లాడి 1987 సంవత్సరం నుంచి నేటి వరకు నేను దేవుని యొక్క పరిచర్యలో ఉన్నానని ప్రభునందు మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయనను మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. జాన్ మిల్టన్ అనే వ్యక్తి క్షయవ్యాధితో బాధపడుతున్న కాలంలో తను ఇక మరణిస్తాడు అని తనకు తెలిసి, ఆ కాలాన ఎలాంటి వైద్య సదుపాయాలు లేని కాలంలో జాన్ మిల్టన్ తన కొన్ని పోయిట్స్ రాశాడు. ద ప్లాట్ఫామ్ అనేది, ద సీజన్స్ అనే ఒకటి. మానవ జీవితంలో సీజన్స్, మొక్కగా, చెట్టుగా, తర్వాత ఫలించే కొమ్మగా, ఫలములతో ఉండే కొన్ని దశలు
ఆ దశలను సీజన్స్, ఋతువులుగా మార్చాడు. అదే తన ప్లాట్ఫామ్ అనే ఒక కవిత లోపల ఏం చెప్పిండంటే, ప్లాట్ఫామ్ పై అనేకులు తల్లిదండ్రులతో, పిల్లలతో, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఇంకా ఎంతోమంది ఆ ప్లాట్ఫామ్ మీద గజిబిజిగా ఉంటున్నారు. ఆ ట్రైన్ రాకముందు ఎంత కోలాహలం అంటే, మనము ఒకరి మాట ఒకరు వినలేనంత అలజడిగా ఉంటుంది. మరి ట్రైన్ వచ్చిన తర్వాత ఏమైందమ్మా? అందరూ ఏం చేస్తారు? ట్రైన్లోకి ఎక్కాల్సిన. ద ప్లాట్ఫామ్ బికమ్ ఏ సైలెంట్. జీవితం అనేది ఒకరోజు నిశ్శబ్దం అనేది ఆవరిస్తుంది అనేది తన కవితలో వెల్లడించాడు. నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం మన జీవితంలోనికి రాకముందే మనం ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి. ఏం చేయాలి? మనము దేవుని వాక్యం చదువుకుందాం. సమూయేలు 16వ అధ్యాయము. ఎవరైనా చదవండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయము. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనం. దయచేసి సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. ఆమేన్. దేవుని బిడ్డలరా, దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయంలో దేవుని వాక్యాన్ని మనం ప్రత్యేకంగా ఆలోచించినప్పుడు, ఇశ్రాయేలీలు 72 మంది యాకోబు కుమారులు ఐగుప్తునకు వెళ్ళిన తర్వాత అక్కడ నుండి 6 లక్షల మంది జనమై మోషే నాయకత్వంలో కానానుకు నడిపింపబడి సీను అరణ్యంలో అనేకులు మృతి పొంది యెహోషువ నాయకత్వంలో కానానును చేరుకొని యెహోషువ 12 గోత్రములకు 12 స్వాస్థ్యములను పంచి వారిని ఒక రాజ్యముగా విస్తరింపజేశాడు. ఈ రాజ్యములో దేవునికి ఇశ్రాయేలీయులకు మధ్యగా యాజకుడు తన ధర్మాన్ని, తన ఆజ్ఞను ఇచ్చేటువంటి విధానము ఇశ్రాయేలులో ఉన్నది. దేవుడు ఏలిని యాజకునిగా ఎన్నుకున్నప్పుడు తన కుమారులు చేసినటువంటి ఆ అకృత్యాల వలన ఏలి కుటుంబము ఏమైందయ్యా? పతనం అయిపోయి ఏలి కుమారులు చంపబడ్డారు. దాని తర్వాత ఎవరు వచ్చారు? సమూయేలు యాజక ధర్మము జరిగించినప్పుడు సమూయేలు కుమారులు కూడా ఏం చేసిండు? వారు కూడా లంచగొండులై దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యమును చేసినారు. అప్పుడు ప్రజలందరూ కోరుకున్నారు ఏమనంటే, మాకు ఒక రాజు కావాలి. ఏం కోరుకున్నారు? రాజు కావాలి. అప్పుడు సమూయేలు యెహోవాను ప్రార్థించినప్పుడు యెహోవా అతనికి ఏం చెప్పిండు? కీషు కుమారుడైన బెన్యామీను గోత్రీయుడైనటువంటి సౌలును నీవు రాజుగా నియమించు. అదిగో అతడు నీ ఎదురుగా నీ ఇంటి దగ్గరికే వస్తున్నాడు. అప్పుడు దేవుడు సౌలును రాజుగా అభిషేకించినప్పుడు సౌలు ఏం చేసిండు? యాజకులు అర్పించవలసినటువంటి అర్పణలను తను అర్పించి అమాలేకీయులతో యుద్ధము చేయమని, అక్కడ ఏ సొమ్ము కూడా ముట్టవద్దని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు
ఏం చేసిండు? బలసిన ఆవులను కొన్నింటిని తన వెంట తీసుకుని వచ్చి ఏమాడు? దైవద్రోహి అయి రాజుగా విసర్జించబడినాడు. ఈ 16వ అధ్యాయంలో సమూయేలు దావీదును అభిషేకించినటువంటి విధానాన్ని మనము చూస్తున్నాం. గొర్రెల కాపరి, యెష్షయి కుమారుడు, తనకు గొర్రెలు కాపుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని చిత్తాన్ని కొరకై కనిపెట్టుకుంటూ దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో ఆరాధించేటువంటి వ్యక్తిని దేవుడు సమూయేలు ద్వారా ఇశ్రాయేలులకు 2వ రాజుగా నియమించాడు. నియమించినప్పుడు దావీదు అరణ్యము నుండి ఎక్కడికి నడిపింపబడ్డాడు? అంతఃపురములోనికి నడిపించబడ్డాడు. అంతఃపురంలోనికి నడిపించబడ్డప్పుడు దావీదు, మనము 11వ అధ్యాయం సమూయేలు 2వ సమూయేలు 11వ అధ్యాయాన్ని గమనిస్తాం. దయచేసి 1 నుండి 4 వచనాలు చదవాల్సిందిగా కోరుతున్నాను. యుద్ధమునకు బయలుదేరినప్పుడు అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. దావీదు యెరూషలేమందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంపు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజునగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతను వచ్చి ఆమె ఏలియోను కుమార్తెయు హిత్తీయుడకు ఉరియాకు భార్యనైన బెత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెని పిలవనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్తీయుడకు ఉరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబును ఆజ్ఞ ఇచ్చెను. ఉరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములు జనుల యోగక్షేమములు యుద్ధ సమాచారమును అడిగెను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఉరియాకు సెలవీయగా ఊరియా రాజునగరిలో నుండి బయలువెళ్ళెను. అతని వెనుక రాజు ఆహారము అతని వద్దకు పంపెను గాని ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజు గౌని ద్వారమున పండుకొనెను. అంతఃపురం నుంచి రాజు చేయవలసిన పనులు ఏంటంటే, యుద్ధము జరిగే కాలంలో రాజు ఎక్కడ ఉండాలండి? యుద్ధము ఎక్కడ ఉండాలి? ఎవ్వరు మాట్లాడతారు? ఎక్కడ ఉండాలి? రబ్బా పట్టణమును ముట్టడి చేస్తున్న యోయాబు సైనికులందరూ కలిసి ఎక్కడున్నారు? యుద్ధం చేస్తున్నారు. శత్రువులతో యుద్ధం అంటే ఎంత భయంకరమైనదంటే, ఆ కాలాన మాకియావెలి అనే రాజనీతి శాస్త్రవేత్త అంటాడు, యుద్ధము రక్తముతో ప్రక్షాళన చేయబడుతుందట. ఆ సమయంలో యుద్ధము చేసే సమయంలో రక్తము ఏరులై పారుతుంటదట. ఆ ఏరులై పారే సమయం లోపల దావీదు ఎక్కడున్నాడండి? మిద్దె పైన, రాజనగరి లోపల మిద్దె పైన ఉండి, ఇక్కడ మనము 2 విషయాలను మనము గమనించాలి. ఒకటి, దావీదు వెళ్ళరాని చోటికి వెళ్ళెను, దావీదు చూడరానిది చూసెను, చెయ్యరాని కార్యమును చేశాను. ఈ విధంలో మనకు 3 వ్యక్తులు మనకు కనిపిస్తారు. దేవుడు ఆదాము అవ్వలను రూపించినప్పుడు ఏం చెప్పాడు? మీరు ఆ ఫలము తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు, కాబట్టి ఆ వృక్ష ఫలములను తప్ప మిగతా ఏ ఫలములైనా మీరు భుజించవచ్చు అని చెప్పాడు. అవ్వ ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళరాని చోటు. ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళరాని చోటుకు. ఏం చేసింది? చూడరాంది చూసింది. కనులకు రమ్యమును అందము కలిగినటువంటి పండును చూసి ఏం చేసింది? తిన్నది. తినడం అంటే చేయడం, అంతే కదా? ఏం చేసింది? చూడరాంది చూసింది,
తినరానిది తిన్నది, వెళ్ళరాని చోటికి వెళ్ళింది, చూడరానిది చూసింది, చెయ్యరాని కార్యము చేసింది అవ్వ. దావీదు రాజనగరిపై ఉండి చూడరాని కార్యాన్ని చూసి ఏం చేసిండు? చెయ్యరాని కార్యములు చేశాడు. వెంటనే యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది? నాతానుకు ప్రత్యక్షమై చెప్పాడు. నాతాను వచ్చి దావీదు మహారాజును అడుగుతాడు, రాజా, 100 గొర్రెలు కలిగిన వాడు ఒక పేదవాని గొర్రెను దొంగిలించుట న్యాయమేనా అని రాజును యోనాతాను అడిగినప్పుడు, ఎవడు వాడు? ఏమన్నాడు? ఆ మనుష్యుడవు నీవే, ఆ మనుష్యుడవు. ఒకవేళ మన జీవితంలో కూడా మనము వెళ్ళరాని చోటుకు వెళ్ళి చూడరాని విషయాలను చూసి చేయరాని కార్యములను చేసినప్పుడు మనతో దేవుడు అంటాడు, ఏమంటాడంటే, ఆ మనుష్యుడవు, నీకు తెలుసు నువ్వు చేసిన పాపం. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి బ్యాలెన్సులు ఉన్నావు, ఏ విధమైన తలంపులతో ఉన్నావు, దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నావు అనేది ఎవరు గమనిస్తారమ్మా? ఎవరు గమనిస్తారా? దేవుడు గమనిస్తాడు. ఏం గమనించి ఏమంటాడంటే, ఆ మనుష్యుడవు, నీవు నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తలేవు. అందుకే దావీదు వెంటనే ఏం చేసిండు? 51వ కీర్తన రాశాడు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నాతి క్రమముల తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నాతి క్రమముల తుడిచివేయుము. హిస్సోపుతో నా పాపము పరిహరించుము, హిమము కంటే తెల్లగానే నుండునట్లు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నాతి క్రమముల తుడిచివేయుము. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదు, నేను పవిత్రుడగునట్లు నీ సన్నిధిలో నుండి త్రోసివేయకు. స్థిరమైన మనసు నూతనము గావించుము, నీ పరిశుద్ధ ఆత్మనా నుండి తీసివేయకు. నీ సన్నిధిలో నుండి త్రోసివేయకు. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము. దేవుడు దావీదులకు ఫస్ట్ ఏమిచ్చాడు? రక్షణానందం. ఏమిచ్చాడు? ఏమంటాడు మరి? నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము. సమ్మతి కలిగిన మనసుతో నన్ను దృఢపరచుము. ఇంకొక వ్యక్తి, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన వ్యక్తి ఒక చోటికి వెళ్ళాడు. ఎవరైనా చెప్పగలుగుతారు? నేను సమరయ గుండా వెళ్ళవలసి ఉన్నది. నేను ఎక్కడికి వెళ్ళాలి? సమరయులకు యూదులకు సాంగత్యము లేదు. అంటరాని వారు ఎవరు?
సమరయులు. ప్రభు అంటాడు శిష్యులతో, నేను సమరయ గుండా వెళ్ళవలసి ఉన్నది. అక్కడికి ఎవరు వచ్చిందో ఎవరైనా చెప్తారా? ఒక సమరయ స్త్రీ వచ్చింది. ఆయన ఏమడిగిండు? అమ్మా నాకు దాహమునకు అడిగిండు. మీరు సమరయులు కదా. నా ఛానల్లో ఈ పాట ఉంటుంది, అలిసాడమ్మా నా అందాల రాజు అని. ఎస్కే యెహోషువ ఛానల్లో చూడండి దయచేసి. క్రిస్టియన్ మెలోడీస్ అని ఉంటే అందులో వస్తుంది. ప్రభు అడుగుతున్నాడు, అమ్మా నువ్వు నాకు దాహంనకి. మీరు యూదులు, మేము సమరయులము. మీకు చేదుకోవడానికి తాడు లేదు, తాగడానికి నీరు రాదు. అమ్మా నేనిచ్చు జలములు త్రాగినప్పుడు మరి ఎన్నడూ నీవు దాహము కొనవు. ఏమి కొనవు? అయ్యా ఆ నీళ్లు నాకు దయచేయి. నువ్వు వెళ్ళి ఎవరిని తీసుకురమ్మన్నాడు? నీ భర్తలను తీసుకొని రామ్మా. ఇప్పుడు ఉన్నవారు కూడా నీ భర్త కాదు, నీకు 5 పెనిమిటిలు ఉన్నారు అని చెప్పిండు. వెంటనే ఆమె ఏం చేసింది? కుండ అక్కడ పెట్టి ఏం చేసింది? గ్రామానికి వెళ్ళి నేను ఎవరిని కనుక్కున్నా? మెస్సయ్యను కనుగొన్నా. రక్షణ, సమరయులకు రక్షణనిచ్చిన దేవుడు వెళ్ళరాని చోటికి వెళ్ళి ఆయన ఆ మహా గొప్ప వ్యక్తి అంటరాని వ్యక్తుల వద్దకు వెళ్ళి ఏమిచ్చిండంటే, ఏమిచ్చాడు? రక్షణనిచ్చాడు. మనము కూడా మన జీవితముల ద్వారా ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనమేమి కావాలి? మనము సాక్షులుగా ఉండాలి. మన ప్రవర్తన, మన జీవితము, మన మాట. ప్రభువైన యేసు ఆయన సమరయుల యొద్దకు వెళ్ళి అంటరాని వారని చూడకుండా ప్రభు ఏం చేసిండు? ఆ సమరయులకు రక్షణనిచ్చాడు. మన జీవితాలు కూడా దావీదు తను చేసినటువంటి ఆ పాపాన్ని కప్పిపించుకోవడానికి ఏం చేసాడో ఇంకొక పాపం చేసాడు. ఏంటిది? నరహత్య. ఏం చేసాడు? నరహత్య చేశాడు. ఉరియాను చంపించాడు. దాని వారు ఎన్నో పాపం అయింది? మళ్ళీ రెండో పాపం. మొదటిది ఒక పాపం అయితే, రెండవది మరి ఒక పాపం. దావీదు చేసినటువంటి తప్పిదాలలో ఫిలిస్తీయుల రాజైన ఆకీషు దగ్గరికి ఆశ్రమం పొందడం, తన జనాభాను యెహోవా మీద ఆధారపడకుండా లెక్కించడం, ఇలాంటి తప్పులు చేయడం మూలాన దావీదు ధర్మపడ్డాడు. ఎక్కడ పోయాడు? ధర్మపడ్డాడు. కొడుకుల చేత ధర్మపడ్డాడు. రాజ్యము లేకుండా గుహలలో సౌలు బల్లెముకు భయపడి అనేక విధాలుగా సౌలు ఎన్నో మారులు దావీదును చంపాలని చూశాడు. తన బల్యానికి దిగివేయాలని చూశాడు. కానీ దేవుడు అన్నిట్లా దావీదునకు తోడైనాడు. కేవలము తనకున్నటువంటి పశ్చాత్తాపమైన మనసు, దేవుని ఆనుకొని జీవించే అటువంటి మనసు. ఎవరి మనసు నన్ను ఆనుకొని నుండినో వాని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. దావీదు తన జీవితం లోపల ఎన్నో కీర్తనలు రాశాడు. నేను కూడా తన రాసినటువంటి కీర్తనలన్నిటిని, ఒక 40 కీర్తనలు ఉన్నట్టుగా కంపోజ్ చేసి పబ్లిసిటీ చేశాను. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్ట దినమున విముఖుడవై ఉండకుము, నాకు చెవియొగ్గుమునే మురళిడు నాడు.
పొయ్యిలోనిది ఎగిరినట్లు నా ఎముకలు కాలిపోయే, పొయ్యిలోనిది కాలినట్లు నా ఎముకలు కాలిపోయే. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయము కలుగును. నా దేవా నన్నెందుకు? దావీదు యొక్క కీర్తనలు. యెహోవా నా బలమా, నిన్ను నేను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమా, నిన్ను నేను కీర్తించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు మీ అందరికీ ఇంపుగా ఉండకున్నా దేవుని మాటలని మీ యొద్ద నేను పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున నన్ను ప్రేమించి జేమ్స్ అయ్య గారు, అమ్మగారు, నా కుమార్తె సత్యప్రియ, టోనీ ప్రజ్వల్ ఇక్కడ ఉద్యోగ రీత్యా ఇక్కడ ఉండడం మూలాన ఈ సంఘ సహవాసంలో చక్కని నడిపింపుతో అయ్యగారు ఈ సంఘాన్ని కాస్తున్నాడు. ఆయన మీ అందరికీ తన ప్రేమను పంచాడని, ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో అందరూ మనం ఒకరికొకరు పలకరించుకోవడం అనేది నన్ను చాలా సంతోషానికి గురి చేసింది. ఏ ఒక్కరి ముఖంలో కూడా ఏంది ఈయనని మందలించేది అనేది కాకుండా మన సంఘం అంతా, మన సంఘంలో ఉన్న, నేను రేపు మా సంఘంలో కూడా పోయి చెప్తే ఏంటంటే, జేమ్స్ అయ్య గారి సంఘం లోపల ఏమున్నదంటే చిరునవ్వు. ఏమున్నది? చిరునవ్వు. చిగురు అనువాడు వచ్చి, మీ జకరియా గ్రంథం కదా, చిగురు అనువాడు వస్తాడు. ఆ చిగురు మీరే. మీ హృదయములలో ఉన్న సంతోషము, మీ హృదయంలో ఉన్న సమాధానము, ఈ చర్చి కాగానే అందరు కలుసుకోవడం, ప్రతి ఒక్కరిని మందలించడం, ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోవడం, అయ్యగారి యొక్క తర్బీదు చాలా నన్ను సంతోషపరిచింది. అయ్యగారి సాక్ష్యము, అయ్యగారి యొక్క జీవిత విధానము, తను దేవుడి ఇక్కడికి పిలుచుకొని ఎక్కడో మారుమూలలో ఉన్న గ్రామంలో జేమ్స్ అయ్య గారిని మీ మధ్యకు నడిపించి తనకు ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించి అమ్మగారి యొక్క ఆత్మపూర్వకమైనటువంటి నడిపింపు, జాన్ పాల్ తన పరిచర్యలో కుటుంబము అంతా కలిసి మీ మధ్యలో పరిచర్య జరిగించడం అనేది అయ్యగారి గురించి ప్రార్థించండి. నేను ఇక్కడ ఉన్నంత కాలం, లేక అక్కడ వెళ్ళినంత కాలం కూడా మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ప్రతి ఒక్కరు మీ హృదయాలలో చిరునవ్వు ఉన్నది, మీ ముఖాల మీద నిత్యానందం ఉండును. ఏముండును? అందరు చెప్పండి, మీ ముఖములపై, మన ముఖలమై ఏముండాలి? సంతోషంగా ఉన్నవారు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీ అందరికీ, మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకోము కానీ అయ్యగారు మాత్రం మీ అందరినీ ముఖాముఖిగా మాట్లాడే అవకాశము అయ్యగారికి ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. అమ్మగారికి, అయ్యగారికి, సంఘస్థులందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు. మీ ప్రేమను నేను ఎప్పుడు మర్చిపోలేను. మీ చిరునవ్వును, మీ మందలింపును, మీ పలకరింపును ఎప్పుడు గుర్తించుకుంటా. మా కుమార్తె మీ మధ్యలోకి ఉంటుంది, అందరు ఆదరించండి. మాలుడు టోనీ ప్రజ్వల్, సత్యప్రియ, నా భార్య పేరు సుభాషిణి. మాకు అక్కడ ఒక పెద్ద స్టూడియో ఉన్నది. నా కొడుకు సౌండ్ ఇంజనీరు, నా పరిచర్య భారం ఉన్నది. నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ అవకాశము ఆ ప్రభు కల్పించినందుకు ప్రభు పాదాలకు వందనాలు చెల్లిస్తూ, మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చేస్తూ ముగిస్తూ అయ్యా చిన్న ప్రార్థన చేసుకుందాం.